నువ్వే కీర్తి అని తెలిసింది కదా, అందుకే నీ ఆస్తి నీకు ఇస్తానంటున్నారు. ఇస్తే మాత్రం నువ్వేమన్నా దాన్ని పాడు చేస్తావా? అందరి గురించి ఆలోచిస్తావు, ఎప్పట్లాగే ఉంటావు. అమ్మా, మా అందరి కొరకు ఒకటేనమ్మా, నీ హక్కు నీకు రావాలి, నీ ఆస్తి నీకు చెందాలి. మా కోరికను ఎందుకమ్మా కాదంటావు? ఆస్తులు పెరిగినంత మాత్రాన నీలో ఎలాంటి మార్పు రాదని మా అందరికీ తెలుసమ్మా. నీకు చెందవలసిందే నీకిస్తున్నాం, వద్దు అని మాత్రం అనొద్దమ్మా. ఏది ఎవరికి ఎప్పుడు రాసి పెట్టుందో అది వాళ్ళకి ఆ సమయానికి చేరుతుందమ్మా. ఇదంతా దైవ నిర్ణయం, దాన్ని మనం ఎందుకు కాదనాలి? మీరందరూ నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు, కానీ సంపద స్వార్థాన్ని పెంచుతుంది అంటారు, డబ్బు మనిషిలో ద్వేషాన్ని నింపుతుంది అంటారు. నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నప్పుడు ఇక ఆస్తితో నాకేం పని? ఇన్ని రోజులు తాతయ్య సంరక్షణలో అవి పదిలంగానే ఉన్నాయి, అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి తాతయ్య చేతిలోనే ఆస్తి ఉండాలి. ఇప్పుడు మాత్రం నాకొద్దు. దయచేసి మీ అందరి మాట కాదంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. మీ ఆలోచన విరమించుకోండి తాతయ్య. సరేనమ్మా, నువ్వు వద్దన్నాక నీకు ఇష్టం లేని పని నేను ఎలా చేస్తాను? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ తండ్రి సంపద ఎప్పటికైనా నీకే చెందుతుంది, అది మర్చిపోకు. అలాగే తాతయ్య. సరే, ఫైల్ ఇవ్వు. అందులో కూడా సరే తాతయ్య, వస్తాను. అలాగే, వస్తానండి. వస్తాను సార్. చూశారా సార్, రాణిది ఎంత పెద్ద మనసు. కన్న తల్లిదండ్రులు తమకు ఆస్తులు పంచడం లేదని వాళ్ళని కడతేరుస్తున్నారని మనం రోజూ న్యూస్లో చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇది నీ తండ్రి సంపద, నీకు రాసిస్తాము అంటే వద్దు అని చెప్తుంది. ఎంతైనా రాణి మనసున్న మహారాణి. మంచి పని చేశావు రాణి. ఆస్తిని వద్దు అని నీకే తెలియకుండా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావు. నీ ఆస్తులు నీ చేతికి వచ్చిన మరుక్షణం నువ్వు కీర్తిశేషురాలివవుతావు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటండి, మీరింకా ఏమైనా కుర్రాడనుకుంటున్నారా? తాతయ్య అని మర్చిపోకండి. నాకు గుర్తుంది నానమ్మా, ఇద్దరు మనవరాళ్లకి తాతయ్యని. వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. ఏంటండి మీరనేది? అవును, నా ఇద్దరు మనవరాళ్ళు సమంత, వర్ష నా కళ్ళ ముందే ఉన్నారు కదా. అంటే వర్ష? అంత ఆశ్చర్యపోకు పూర్ణ, వర్షని కూడా మన మనవరాలిగానే చూస్తున్నాం. తను కూడా మనతో అలాగే కలిసిపోయింది కదా. మన వర్ష ఎక్కడుందో అనుకుని ఇన్నాళ్ళు బాధపడ్డాను, కానీ కళ్ల ముందున్న వర్షాన్ని పట్టించుకోలేదు. అందుకే అలా అన్నాను, తప్పేం కాదుగా. మీరు వర్ష పేరునే చూస్తున్నారండి, కానీ మీరనుకునే మనవరాలు వర్ష తనే. ఆ నిజమే మీకు తెలియాలి. నేను నీతో అబద్ధం చెప్పాను పూర్ణ.
నా మనవరాలు వర్ష తనే అన్న నిజం నాకెప్పుడో తెలుసు. కానీ మీ దగ్గర కూడా నేను నిజాన్ని దాచాను. దానికి ఒక కారణం ఉంది. అది సరే, ఆ. ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి? ఫ్యాక్టరీకి వెళ్ళి ఎన్నో రోజులైంది కదా, అందుకే వెళ్ళి మళ్ళీ మన ఫ్యాక్టరీ పనులవి చూసుకుంటాను. బావుందండి. ఇన్నేళ్లు సమంత వల్ల కాని పని కొద్ది రోజుల్లోనే వర్ష వల్ల అయ్యింది. వర్ష వచ్చాకే కదా మీలో ఇంత మార్పు వచ్చింది. నేనేమైనా కాదన్నానా? నా మనవరాలు వచ్చాక ఈ తాతయ్యలో కూడా మార్పు వచ్చింది. పద పూర్ణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏసీపీ గారు, కూర్చోండి. పూర్ణ, వెళ్ళి కాఫీ తీసుకురా. చెప్పండి. ఏంటి సార్, పొద్దున్నే మా ఇంటికి వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చాను సార్. కొంచెం పర్సనల్ విషయం. చెప్పండి. అదే సార్, సూర్యం గారి విషయంలో ఈ మధ్య మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా అని బయట అందరు చెప్పుకుంటున్నారు సార్. ఆయన కేసు విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటున్నారు. అనుకోవడం ఎందుకు, కన్ఫర్మ్ చేసుకోండి. బెయిల్ కూడా నేనే ఇప్పించాను కదా. మీ ఆఫీసర్స్ మీకు చెప్పలేదా? తెలుసు సార్, ఆయన బెయిల్ మీద మాత్రమే ఉన్నారు. ఇంకా నిర్దోషి అని రుజువు అవ్వలేదు. అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మా అన్నయ్య ఏ తప్పు చేయడండి. ఆయనకి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదు. ఆయన మీద ఎవరో తప్పుడు కేసులు పెట్టారు, అది నిలబడదు. విన్నారు కదా మా పూర్ణ మాట, అది అక్షర సత్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ఇప్పుడు సూర్యం బెయిల్ మీద ఉండొచ్చు, కానీ సూర్యం మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో తొందరలోనే వాళ్ళందరూ జైల్లో ఉంటారు. నా సూర్యం నిర్దోషిగా బయట ఉంటాడు. సరే కానీ కాఫీ తీసుకోండి. పర్వాలేదు సార్, కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. సూర్యం గారితో ఇన్నేళ్లు మీరు విభేదించారు. ఆయన్ని మీరు ఎంతగానో ద్వేషించేవారని ఈ సిటీలో ఉన్న అందరికీ తెలుసు. మీరు అలా ఉంటేనే బాగుండేది. మేము శత్రువులుగా ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు? సూర్యం గారు మీరు అనుకునేంత గొప్ప వ్యక్తి కాదు సార్. దేవరాజ్ అనే ఒక గుండాకి ఆయన స్నేహితుడు. వాళ్ళిద్దరూ చేతులు కలిపి ఎన్నో దందాలు చేశారు. ఆ తర్వాత దేవరాజ్ చనిపోయాడు. ఆ కేసులన్నీ మూలపడ్డాయి. తప్పు ఎప్పటికైనా తప్పే కాబట్టి ఇప్పుడు ఆ కేసులన్నీ మేము వెలికి తీస్తున్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఆయన్ని మీరు నమ్మటం మంచిది కాదేమో అని మీతో చెప్పడానికి వచ్చాను. చూడండి ప్రసాద్ గారు, మీరన్నా మీ డిపార్ట్మెంట్ అన్నా నాకు చాలా గౌరవం ఉంది. అలాగే నా సూర్యం గురించి నాకు బాగా తెలుసు. దేవరాజు రౌడీగా ఉన్నప్పుడు సూర్యం స్నేహితుడు కాదండి. నా సూర్యం స్నేహితుడు అయ్యాక దేవరాజు రౌడీ కాదు. ముందా తేడాన్ని మీరు తెలుసుకోండి. మొదట్లో అందర్నీ పీడించే దేవరాజు తర్వాత అందరి చేత పూజింపబడ్డాడు. ఎవరైతే దేవరాజును తిట్టి రాళ్లు విసిరారో తర్వాత వాళ్లే దండలు వేసి మా నాయకుడు అని గొప్పగా చెప్పారు. అలా దేవరాజుని గొప్ప నాయకుడిని చేసిన గొప్ప మనిషి మా సూర్యం. అప్పుడు పెట్టిన కేసులు అబద్ధం కాదు సార్. చట్టం తన పని తాను చేయాలి కదా. చట్టం ఎవరికి చుట్టం కాదని నాకు తెలుసండి. కానీ మీరు మాత్రం ఆ దాస్తో చేతులు కలిపి సూర్యంని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. అది జరగదు అని మీకు ఆ దాసు కూడా చెప్తున్నాను.